లోపల మనం ఇంకో సెంటుకి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ చెప్పులు ఇప్పి వెళ్ళాలన్నమాట, లోపలికి చెప్పులు ఇప్పాలంట భయ వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం రియల్ అనమాట. ఇంతకుముందు చూసిన డిఫరెంట్ అంటే ఇక్కడ అమ్మవారి శారీ, మెడల హారాలు ఓకే, హెయిర్ మాత్రం ఇక్కడ రియల్ హెయిర్ అనమాట. చూస్తున్నారా చేతుల ఋషులం ఇట్లా. సో ముంగడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సింహం మీద సింపుల్గా కూర్చున్నారు అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారా పూలు ఇట్లా. సో ఇక్కడ ఇంకో మోడల్. ఇక్కడ మనం చూస్తున్న రాక్షసుడు. ఇక్కడ ఫేస్ కట్ అమ్మవారి బొట్టు ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ సైడ్ పొజిషన్లో రాక్షస సంహారం చేస్తున్నారు. సో ఇక్కడ చూసినా రియల్ హెయిర్ అన్నమాట. కొంచెం హైట్ తక్కువ ఉంది అమ్మవారిది, 4 feet అట్లా ఉంటుంది. ఇక్కడ సైడ్ చూస్తున్నట్టయితే రియల్ హెయిర్తో పాటు పగిడి టైప్ అన్నమాట. చూస్తున్నారు కదా. బ్యాక్డ్రాప్ వచ్చేసి కృష్ణుడు, చిన్న విగ్రహాలు అన్నమాట. చూస్తున్నారా 3 feet. ఇక్కడ వచ్చి రాముడు అనమాట, అయోధ్య బ్యాక్డ్రాప్. సో ఇక్కడ ఇట్లా అమ్మవారు కొంచెం ఫ్రంట్ పొజిషన్లో కొంచెం మూమెంట్. బ్యాక్గ్రౌండ్ డిజైన్ నరసింహస్వామి అవతారం. ఇక్కడ వచ్చేసి బ్యాక్డ్రాప్ వినాయకుడు అనమాట, చిన్న వినాయకుడు పికాక్ మీద. సో ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్, డిఫరెంట్ యాంగిల్లో. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. రియల్ హెయిర్తో పాటు శారీ, కుందన్ వర్క్ ఇట్లా. కలర్ అమ్మవారి ఫేస్ కలర్ ఇట్లా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రే కలర్. కొంచెం ముంగట చూసుకున్నట్టయితే కిరీటం ఇంకా పాములు. బ్యాక్డ్రాప్ చూస్తున్నారు కదా 2-3 feet, 2.5, 2 feet కొంచెం. సో ఇక్కడ వీళ్ళు ఒకసారి వచ్చి చూడండి నచ్చితే. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ అనమాట అన్నిటికన్నా. మన మూవీలలో చూస్తాం కదా సేమ్ అలానే బ్యాక్డ్రాప్ మోర్ టెంపుల్ ఎట్లా ఉంటారో అట్లన్నా. బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయలేదు ఇంకా. సో ఈ విగ్రహం అయితే రాక్షస సంహారం చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి విగ్రహాలు 20-25 దాకా ఉన్నాయి. కాకపోతే ఉన్న కాడికైనా చాలా బాగున్నాయి అన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి. నచ్చితే ఒకసారి చూసి తీసేసుకోండి.